దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మే 3వ తేదీ 2026వ సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి, మనము అందరమును దేవుని ఎదుట నిలవబడవలసిన వారము గనక భయముతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ, తగ్గింపుతోనూ, విధేయతతోనూ జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. రాజైన దావీదు యొక్క మనసు తన కుమారుడైన అబ్షాలోముపై ఉన్నదని అతని మేనల్లుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి ఒక యుక్తిగల స్త్రీని పిలవనంపించాడు. దావీదు ఎదుట ఏ విధంగా మాట్లాడాలో నేర్పించాడు. దావీదు అబ్షాలోమును తిరిగి తీసుకుని వచ్చుటకు సంకోచించుచున్నాడని అతడు గ్రహించి ఎంతో తెలివిగా ఉపాయం ఆలోచించి అబ్షాలోమును తీసుకుని వచ్చుటకు అతనిని పురికొల్పుచూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే తెకోవ నుండి వచ్చిన ఆ స్త్రీ మాట్లాడుతూ, మనం చదివిన సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంతమంది జీవితాలు, కొంతమంది మాటలు, కొంతమంది ప్రవర్తన చూస్తే ఎంతో ఆశ్చర్యమవుతుంది. వారేదో 1000 సంవత్సరాలు బ్రతికే వారిలా మాట్లాడతారు. అంతా నేను చెప్పినట్లే జరగాలి, అంతా నాదే అన్నట్లుగా ఉంటారు. వారి వ్యవహారం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వాక్యం మానవ జీవితం యొక్క అశాశ్వతమైన స్థితిని, దేవుని అపరిమితమైన కృపను ఎంతో లోతుగా వివరిస్తుంది. ఈ వాక్యం ఆధారంగా 3 ముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవటానికి ఈ దినమున ప్రయత్నం చేద్దాం. మొదటిగా మానవ జీవితం. నేల మీద కుమ్మరింపబడిన నీరు, నేల మీద పారవేయబడిన నీరు. ఆ నీరు నేల మీద పడిన వెంటనే భూమిలోనికి ఇంకిపోతుంది. లుక్ ఎట్ ద వల్నరబిలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం యొక్క అశాశ్వతమైన పరిస్థితిని ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ తెకోవ స్త్రీ ఎంత గొప్ప సత్యాన్ని చెప్పిందంటే, మనం జీవితం నేల మీద పడిన నీటి వంటిది, అది తిరిగి తీయలేము. ఒక గ్లాసు నీరు నేల మీద పడితే భూమి దానిని పీల్చుకుంటుంది, దానిని మరలా ఆ గ్లాసులోకి తీసుకోలేము. అలాగే గడిచిపోయిన సమయాన్ని, పోయిన ప్రాణాన్ని మనిషి తిరిగి తెచ్చుకోలేడు. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా, మానవుని జీవితం కొంచెము సేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతటి మనిషి అయినా గర్వించటానికి ఎంత మాత్రము అవకాశం లేదు. నేను నా జీవితంలో చూసింది, చాలా గొప్పవారు చాలా సింపుల్గా ఉంటారండి. ఎంత సింపుల్గా ఉంటారంటే, వారి జీవిత సారము ఎరిగిన వారు గనక వారు ఎంత సాధించినా చాలా సింపుల్గా ఉంటారు. వారి మాట తీరు, వారి ప్రవర్తన ఎంత సింపుల్గా ఉంటుందంటే, క్రైస్తవునికి కావలసింది ఇదే. ప్రభువైన యేసు ఎంత సింపుల్గా బ్రతికారు. ఆయన దీనులతో కలిసి భోంచేశారు, దిక్కులేని వారిని ఆదరించారు. ఎంతమాత్రము గర్వము ఆయన మాటలో, ప్రవర్తనలో, వ్యవహారంలో, వస్త్రధారణలో ఎన్నడూ ఎవరికీ కనిపించలేదే. ప్రతి ఒక్కరూ సంతోషముతో, ధైర్యముతో ఆయన యొద్దకు వచ్చే ఎంత సింపుల్ లైఫ్ ఆయన లీడ్ చేశారు. ఎవరినో మెప్పించాలని ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువాహనాలు మనకు అవసరమా? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుడు గర్వించటానికి ఏమాత్రం అవకాశం లేదు. మిడిమిడి జ్ఞానం ఉన్నవారు,
లేదా జీవితంలో ఏమీ సాధించలేని వారు ఎంతో గర్వపడతా ఉంటారు. కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, కొంచెం ఒంట్లో శక్తి ఉంటే, కొంచెం పరిస్థితులు బాగుంటే, అబ్బా! ఇక వారిని పట్టుకోలేము. అంటే వారికి జీవిత సారం అర్థం అవ్వలేదు. శాశ్వత కాలం అది ఉంటుంది అనుకుంటున్నారు. ఎవరైతే శాశ్వతమైన దృష్టితో, దేవుని దృష్టితో మానవ జీవితాన్ని చూస్తారో, వారు చాలా తగ్గింపుతో, ఎంతో విధేయతతో ముందుకు సాగిపోతారు. చూడండి, ఈ మరణానికి రాజులైన, పేదలైన అందరూ దాని ముందు సమానులే. నేల మీద కుమ్మరించబడిన నీరు ఎలా మట్టిలో కలిసిపోతుందో మనిషి కూడా మట్టిలో కలిసిపోవలసిందే. ఏ మట్టితో చేయబడ్డాడో, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచినప్పుడు ఆ మట్టిలోనికి చేరవలసిందే. ఇక రెండవదిగా మనం చూచినట్లయితే మనిషి యొక్క గర్వమునకు తావు లేదు. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ ప్రైడ్ ఇన్ హ్యూమన్ లైఫ్. చాలామంది వారు తమ అందం చూసో, ఐశ్వర్యం చూసో, అధికారం చూసో, వారి బంధుగణం చూసో, వారికున్న ఘనమైన స్థితిని బట్టో, పరిచయాలను బట్టో ఎంతో గర్వపడుతూ ఉంటారు. కానీ చరిత్ర మనకు నేర్పే పాఠం వేరే విధంగా ఉంది. మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్, అతడు ప్రపంచాన్ని జయించిన తర్వాత చనిపోయాడు. తన అంత్యక్రియల సమయంలో ఒక వింత కోరిక కోరాడు. తన శవపేటిక నుండి తన 2 చేతులు బయటకు కనిపించేలా ఉంచమన్నాడు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని జయించినా వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తున్నాను అని లోకానికి చాటి చెప్పడానికి. వైద్యం చేసిన వారే నా శవపేటిక మోయాలి అన్నాడు. ఏ వైద్యమైనా దేవుని కృప లేకపోతే పనిచేయదని ప్రపంచానికి అర్థమవటానికి. ఎంతటి గొప్ప వైద్యుడైనా ఒక్క క్షణం కూడా ఆయుష్ను పెంచలేడని, అది దేవుని కృపచేతనే ఉంటుందని మానవులకు అర్థమవటానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథం కూడా నెబుకద్నెజరు యొక్క జీవితం బట్టి, ఒకవేళ ఏ వ్యక్తి అయినా గర్వించకుండా ఉండుటకు, అది చరిత్ర పుటల్లో చెరిగిపోకుండా ఉండటానికి పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఈ మహా బబులోనును నా శక్తి చేత నేను నిర్మించుకోలేదా అని ఆ మాట అతని మనసులో నుండి బయటకు పూర్తిగా రాకముందే, అతడు గర్వించిన క్షణమందే దేవుడు ఆయనను అడవి జంతువులా మార్చివేశాడు. అతడు అడవి మృగము వలె జీవించాడు. మానవుల చేత వెళ్ళగొట్టబడ్డాడు. మానవ బలహీనతను గుర్తించకపోవటమే గర్వానికి మూలం. మూడవదిగా మనం చూచినట్లయితే మానవ జీవితం అశాశ్వతమైనది. మరణము దృష్టిలో అందరూ సమానులే. కానీ దేవుని అపారమైన కృప, గాడ్స్ రిడెంప్టివ్ గ్రేస్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, అది ఎంతో నిరీక్షణ ఇస్తుంది మనకు. మన పాపం వల్ల దేవునికి దూరమై వెలివేయబడిన స్థితిలో ఉన్నాము. నేల మీద పడిన నీటిని మనిషి తీయలేకపోవచ్చు, కానీ దేవుడు ఆ నీటిని, అనగా మన జీవితాలను తిరిగి చేరదీయగలడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై సర్వస్వం కోల్పోయి బురదలో పడిపోయిన తర్వాత, బంధుల పొట్టుకై ఆశించినది దొరకనప్పుడు, ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, తన తండ్రి కోసం అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని చేరదీశాడు. అది కేవలం తండ్రి ప్రేమ మాత్రమే కాదు, దూరమైన వాడు తిరిగి రావాలని దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమాయుక్తమైన ప్రణాళిక యేసు క్రీస్తు ప్రభువారి శిలువ. ప్రియ సహోదరుడా, సహోదరి, మనలను దేవునితో తిరిగి చేర్చడానికి దేవుడు చేసిన గొప్ప ప్రణాళికే శిలువయాగం. మనం వెలివేయబడకుండా ఆయనతో నిత్యత్వంలో పాలు పొందేలా క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, మన జీవితం చాలా చిన్నది మరియు బలహీనమైనది గనుక మనము నమ్రత కలిగి, విధేయత కలిగి ఉందాం. మనకున్న దేనిని చూసి మనం గర్వపడటానికి వీలు లేదు. గర్వపడద్దు. మన ఊపిరి దేవుడిచ్చిన భిక్ష. రెండోదిగా కృపను ఆశ్రయిద్దాం. మనం దేవునికి దూరంగా ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆయన మనలను చేరదీయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మూడవదిగా నిరీక్షణతో జీవిద్దాం.
మరణం తర్వాత కూడా మనల్ని తన చెంతకు చేర్చుకునే గొప్ప దేవుడు మనకున్నాడు. మరణమైన తర్వాత ఎంత ప్రేమించిన వారైనా ఇక ఎప్పుడు చేస్తారు అని అడుగుతారు. ఎలా చేద్దాం అని ఆలోచిస్తారు. అంతే తప్ప ఒక వారం రోజులు ఉంచుకుందాం, ఒక నెల రోజులు మన ఇంట్లోనే పెట్టుకుందాం అని ఎవ్వరూ అనుకోరండి. చేరదీసేది ప్రభువు మాత్రమే. కాబట్టి నేల మీద కుమ్మరించబడిన నీటిలాంటి మన జీవితాలను ఆయన తన మహిమగల పాత్రలో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, తెకోవ స్త్రీ ఎంత అద్భుతమైన యూనివర్సల్ ట్రూత్, శాశ్వత సత్యాన్ని మాట్లాడుతూ ఉంది. అవును ప్రభువా, మనిషి జీవితము నేలను ఒలికి మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నదని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మానవుడు గర్వించటానికి ఏమాత్రం అవకాశం లేదని, కేవలం నీ కృపను బట్టే మేము జీవిస్తూ ఉన్నామని, మాలో ఉన్న ఊపిరి నీ భిక్ష మాత్రమేనని, మానవుని జీవితం క్షణభంగురమని, సమస్తమును విడిచి వెళ్ళవలసిందేనని, కాబట్టి నీ కృపను ఆశ్రయించి నీవు శాశ్వత బహుమానం ఇవ్వటానికి చేసిన గొప్ప ఏర్పాటు మీద విశ్వాసము కలిగిన వారమై నిరీక్షణతో వర్ధిల్లే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సత్యము తెలిసిన వారు ప్రభువా, వారు ఎల్లప్పుడూ వినయముతో, విధేయతతో ప్రభు అందరితో ప్రేమతో ఉంటారు. గర్వించరు. గర్వించడానికి అవకాశం మానవునికి లేదు, ఎంత మాత్రమూ లేదు ప్రభువా. కాబట్టి అట్టి వినయ విధేయతలు కలిగిన జీవితము, అందరినీ ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే జీవితము, నీవు నియమించిన గొప్ప ప్రణాళికలో భాగమయ్యే జీవితము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.